ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ త్రిదేవి ఏం చేసినా దానికి ఒక రీజన్ ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. అవి లేకుండా నాకు ఇంట్రెస్ట్ లేని పనుల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. మీకు ఇంట్రెస్ట్ రావాలంటే నేనేం చేయాలి? మీరు ఏం చేయాలనుకుంటున్నా ముందు అది చెప్పండి. ఈ డీల్ వల్ల నీకు కూడా ఉపయోగం ఉండేలా చేద్దామనుకుంటున్నాను. అర్థమైంది. మీరు చెప్పినట్టు చేస్తే నాకేంటి లాభం? అదే నాకెంత ప్రాఫిట్ ఉంటుంది? గుడ్. ఏదైనా మీలాగే ఇలా ఓపెన్గా ముఖం మీద మాట్లాడేవాళ్లంటే నాకు చాలా ఇష్టం. టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్కొస్తాను. నాకు ఈ డీల్ సెట్ చేస్తే నీకు 10 కోట్లు ఇస్తాను. మీరు చెప్పింది చేస్తే మీకెంత మిగులుతుందో నాకు తెలీదు, కానీ నాకు మీరు ఇస్తానన్న అమౌంట్ ఓకే. డబ్బు రెడీగానే ఉందా? అది ఎప్పుడో రెడీ. నువ్వు ఆలోచించాల్సింది నీ భార్యని ఒప్పించడం గురించి. మీరనుకున్న పర్సంటేజ్కే ఆ డీల్ ఓకే అవుతుంది. ఇక మీరు దాని గురించి నిశ్చింతగా ఉండండి. ఈరోజే శ్రీవల్లి మాట్లాడదాముంది కదా, నువ్వీరోజే సెటిల్ చేస్తావా? పని పూర్తవుతుందా? ముడుపులు పరిపుష్టిగా ఉంటే పనులు పరిగెడుతూ అవుతాయి. థ్యాంక్ యూ. అవును, నీ భార్య నిన్న మాట్లాడిన దాని గురించి ఏమన్నా నీతో డిస్కస్ చేసిందా? తను 60-40% వరకు ఓకే చేద్దామన్నట్టు నాతో అంది, కానీ నేను దాన్ని 50-50 వరకు తీసుకొస్తాను. డన్. ఈరోజు మీటింగ్లో 50-50%కి శ్రీవల్లి ఒప్పుకోగానే 10 కోట్లు నీ దగ్గరుంటాయి. సరే. నీలవేణి గారు, ఇంకొక విషయం చెప్పు. నిన్న మన స్థలం దగ్గరకు వచ్చి బైకులతో స్టంట్స్ చేస్తూ అల్లరి చేశారు కదా కుర్రాళ్ళు, వాళ్ళు బాగా డిస్టర్బ్ చేస్తున్నారండి. వాళ్ళు పోకిరి వెధవలు, చిల్లర మనుషులు. వాళ్ళని మీరు పట్టించుకోకండి. వాళ్ళెప్పుడు ఇలాగే చేస్తారా? కుర్ర వెధవలు కదా, డబ్బున్న వాళ్ళని, ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళని చూస్తే కాస్త అల్లరి చేస్తారు. అయినా మీరు 2 రోజులుండి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ గురించి ఏమీ ఆలోచించకండి. వాళ్ళు కనపడితే మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని నేను చెప్తాను. కొంచెం గట్టిగా చెప్పండి. తంగచ్చి, ఏంటి లడ్డు, ఆ బ్యాగ్ ఏంటి? అంటే నేను ఊరెళ్తా ఉండాను. 2 రోజుల తర్వాత వస్తాను. అంత అర్జెంటుగా ఏంటి? ఏం జరిగింది? అదే తంగచ్చి, ఇదివరకు మన దగ్గర స్వీట్స్ తీసుకునే సరోజా ఉన్నారు కదా. ఉన్నారు. ఏమైంది ఆవిడికి? ఆవిడకేం కాలేదు, కానీ వాళ్ళ ఆయనకి ఒంట్లో బాగాలేదంట. మొన్న మన ఊరాయన ఒకరు కనిపించి చెప్పారు. అవునా? అవును తంగచ్చి, అప్పట్లో వాళ్ళు మనకి స్వీట్స్ ఆర్డర్ విషయంలో చాలా సాయం చేసి ఉండారు. అవును లడ్డు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఆయనకలా అయిందని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది తంగచ్చి. అందుకే ఒకసారి చూసి వద్దామని వెళ్తా ఉన్నాను. మంచిది, అలాగే వెళ్ళిరా. అలాగే తంగచ్చి. అన్నట్టు లడ్డు, తంగచ్చి, వాళ్ళకి డబ్బులేమన్నా అవసరమైతే ఇచ్చిరా. అలాగే తంగచ్చి, వస్తాను. మన అదృష్టం ఏంటో గాని సడన్ గా 10 కోట్లు వచ్చి చేతిలో పడబోతున్నాయి. నీలవేణి గారు చెప్పినట్టు డీల్ ఓకే చేయాలంటే మావయ్య ద్వారా శ్రీవల్లికి చెప్పించాలి. అప్పుడే శ్రీవల్లి వింటుంది. డీల్ గురించి అక్కాబావలకి చెప్తే అక్కడ మావయ్యకి ఏం చెప్పాలో వాళ్ళు చూసుకుంటారు. ఈ పాటికి మీ తమ్ముడికి ఆ శ్రీవల్లితో ఫస్ట్ నైట్ జరుగుంటుందంటావా? మత్తు టాబ్లెట్స్ తీసుకెళ్లాడు కదా, వాడు అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టే టైప్ కాదు. మరి ఆ గుడ్ న్యూస్ మనకి ఇప్పటివరకు చెప్పలేదేంటి? 100 ఏళ్ళు మీ తమ్ముడే ఫోను. హలో త్రిదేవ్, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, నువ్వు ఫోన్ చేశావు. అంతా అయిపోయిందా? లేదు బావా, ఫెయిల్ అయింది. కానీ ఈరోజు రాత్రికి ఆ ప్లాన్ ఫెయిల్ కానివ్వను. ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను. ఏమోరా, మాటలు చెప్తున్నావు కానీ అక్కడ విషయం ఏం ఉండట్లేదు. అక్క, అది రాత్రికి నేను చూసుకుంటాలే గాని మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. ఏంటది? నేను ఇక్కడ ఒక కొత్త డీల్ ఒప్పుకున్నాను. డీల్ ఏంటి?
అది సంగతి. ఇప్పుడు కాసేపట్లో మాకు మళ్ళీ మీటింగ్ ఉంది. నేను మావయ్య గారితో ఫోన్లో మాట్లాడి విషయమంతా చెప్తాను. మీరు కూడా మావయ్య గారితో మాట్లాడి మనకి అనుకూలంగా ఉండేలా శ్రీవల్లికి ఫోన్ చేసి చెప్పేలా చేయండి. అలాగేరా, తప్పకుండా చేస్తాను. 10 కోట్లు వస్తున్నప్పుడు ఆ మాత్రం చేయలేమా? థ్యాంక్స్ అక్క. 10 కోట్లు. నీలవేణి గారు, ప్రాఫిట్ గురించి మీరే మాట్లాడతానని చెప్పారు. 70-30 అంటే మనకి ఎక్కువగా లాభాలు రావు. అవును మేడం, మనకొచ్చే 10 పైసల లాభం కోసం ఈ కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేయడం అనవసరం అనిపిస్తోంది. అయినా మాకు 50-50 అని చెప్పారు కదా. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. చూస్తూ ఉండండి, 50-50కి డీల్ కన్ఫర్మ్ అవుతుంది. రెండమ్మ శ్రీవల్లి, మీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. చెప్పమ్మా శ్రీవల్లి, ఏం ఆలోచించుకున్నారు? నేను చెప్పడం కాదండి, మిమ్మల్ని ఆలోచించుకుని చెప్పమన్నాను. సో మీరే చెప్పండి. నేను ఆల్రెడీ మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ రేషియో చెప్పాను. దానికి కారణం కూడా చెప్పాను. అది మీకు ఓకేనా కదా? చూడమ్మా, కొత్తగా కంపెనీ పెడుతున్నామంటే అందరం కష్టపడతాం. కాబట్టి అందరికీ లాభాలు కూడా సమానంగా ఉండాలి కదా. మేము ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గట్లేదు. నువ్వు మరీ 70-30 అని అంటున్నావు. దానికి మేము ఓకే అంటే మాకు అన్యాయం జరుగుతుంది. చూడండి నీలవేణి గారు, మా శ్రీవల్లి గాని మావయ్య గారు కానీ ఒకరికి అన్యాయం చేసే మనుషులు కాదండి. అందరికీ న్యాయం జరగాలని చూసే మనుషులు. ఆ విషయం నాకు తెలుసు. చూడమ్మా శ్రీవల్లి, నేను ఏ బిజినెస్ చేసినా నాకు రావాల్సింది న్యాయంగా అడుగుతాను. నేను కూడా న్యాయంగా ఉండే వ్యక్తిని. 50-50 అయితే మా కష్టానికి, మేం పెట్టే పెట్టుబడికి తగిన ఫలితం అనిపిస్తుంది. తర్వాత మీ ఇష్టం. నీలవేణి గారు చెప్పింది కూడా న్యాయంగానే ఉందనిపిస్తుంది శ్రీవల్లి. కావాలంటే ఒకసారి మావయ్య గారితో కూడా మాట్లాడు. అవసరం లేదు త్రిదేవ్. ఇక్కడ ల్యాండ్ మనది. దానికి తోడు కంపెనీకి సంబంధించిన ప్రమోషన్స్, ప్రాజెక్ట్ డీలింగ్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్నీ మనమే చూసుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే కంపెనీని మనమే రన్ చేస్తాం. సో లాభాలు అందరికీ సమానంగా ఉండాలి అంటే ఎలా? ఒక పని చేద్దాం నీలవేణి గారు, ఇంత దూరం వచ్చాం కాబట్టి 60-40కి ఫైనల్ చేద్దాం. ఏమంటారు? మీ ఊళ్ళో ఇంత పెద్ద కంపెనీ పెడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఎంతో మంది ప్రజలకి ఉపాధి దొరుకుతుంది. ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. ఇదంతా మాకన్నా మీకే ఎక్కువ ప్లస్ అవుతుంది. మీ వల్ల మీ ఊరికి మంచి జరుగుతున్నప్పుడు ఇంత చిన్న విషయం గురించి ఆలోచించి ఆగుతారా? వామ్మో, ఈ శ్రీవల్లి మామూలు ఆర్తి కాదు. ఎంత తెలివిగా ఎదుటి వాళ్ళని ఇరికిస్తోంది. ఇది ఇలాగే 2 years బిజినెస్ హ్యాండిల్ చేస్తే ఇండియాలో నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ అయ్యేలా ఉంది. చెప్పండి, ఏమంటారు? ఎక్స్క్యూజ్ మీ. మీరేం వరీ కాకండి. మా మావయ్యకి విషయమంతా చెప్పాను. ఆయన 50-50కి ఓకే అనేలా ఒప్పించాను. ఇప్పుడు దాని గురించే కాల్ వచ్చినట్టుంది. మీరు అడిగిందే ఫైనల్ అయిపోతుంది. చూడండి. హలో నాన్న, మీటింగ్లో ఉన్నాను. డీల్ ఫైనల్ చేస్తున్నాను. చూడమ్మా, మనం 50-50 అని ముందుగానే అనుకున్నాం కదా. మళ్ళీ నువ్వు 70-30 అని ఎందుకంటున్నావు? ఈ విషయం నాన్నకిలా తెలిసింది. నువ్వు మన కోసం అలా చెప్పుంటావని అర్థమైంది. కానీ మనం కేవలం లాభాల కోసం చూడట్లేదు కదా. ప్రజలకి మంచి చేద్దామని, అక్కడున్న వాళ్ళకి ఉపాధి ఇద్దామనుకునే కదా. త్రిదేవ్ కూడా ఫోన్ చేసి నాతో అదే మాట అన్నాడు. అంటే త్రిదేవ్ నాన్నతో అన్ని విషయాలు చెప్పినట్టున్నాడు. సరే నాన్న, నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటాను. సరేనమ్మా, ఆ డీల్ లేట్ చేయకు. అలాగే, ఇప్పుడే ఫైనల్ చేసి డాక్యుమెంట్స్ రెడీ చేయించి అగ్రిమెంట్ చేసుకుని వస్తాను.
ఉంటాను నాన్న. ఒక మంచి ఉద్దేశంతో చేసే పనిలో ఆలస్యం జరగకూడదని నాన్నగారు 50-50కి ఫైనల్ చేద్దామంటున్నారు. అవునా, సంతోషం. కంగ్రాచులేషన్స్ నీలవేణి గారు. థ్యాంక్ యూ. అమ్మా భవానీ, చెప్పమ్మా. ఏంటి, దినేష్కి ఉద్యోగం వచ్చిందా? అవునత్తయ్య, ఇప్పుడే ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు. మీకు అదే విషయం చెప్దామని వెంటనే కాల్ చేశాను. ఎంత శుభవార్త చెప్పావమ్మా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి జాబ్ లేకుండా ఉండడం వల్ల మాకు ఆర్థిక ఇబ్బందులున్నాయని తెలిసి ఆయనకి తెలియకుండా మీరు సాయం చేశారు అత్తయ్య. ఏంటి భవానీ ఆ మాటలు? సాయం ఏంటి సాయం? మీరేమన్నా పరాయి వాళ్ళు అనుకుంటున్నారా? నా కొడుకు కోడలు మంచి చెల్లు చూసుకోవడం నా బాధ్యత కాదా? పరిస్థితుల ప్రభావం వల్ల ఈ రోజు మీరింటికి దూరంగా ఉన్నారు. రేపో మాపో అన్నీ మర్చిపోయి అందరం కలిసుంటాం. ఆ రోజు తొందరలోనే వస్తుందమ్మా. అవునత్తయ్య, నేను కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇన్ని రోజులు జాబ్ రాలేదన్న బాధతో నా కొడుకు ఎంతో కుమిలిపోయాడు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందన్న సంతోషంతో ఇంటికొస్తాడమ్మా. భవానీ, వాడు వచ్చేలోపు వాడికిష్టమైన స్వీట్స్ అన్ని చేసి పెట్టమ్మా. అలాగే అత్తయ్య. ఉంటానమ్మా. ఏమండి, చూసారా, దినేష్ ఉద్యోగం సంపాదించాడు. ఎవరి రికమెండేషన్ తీసుకోకుండా వాడికి వాడే స్వయంగా సంపాదించుకున్నాడు. అవును సీత, వాడు నిజంగా గ్రేట్. ఆత్మాభిమానం అంటే అలా ఉండాలి. తండ్రి సాయాన్ని కూడా వదులుకొని తన కాళ్ల మీద తాను నిలబడ్డాడంటే జీవితంలో వాడికి ఎప్పటికీ ఓటముండదు. ఆ రోజు కంపెనీలో అలా జరగడం మన దురదృష్టం. ఆధారాలు లేకపోవడంతో నా కొడుకును సమర్థించలేకపోయాను. అందుకే వాణ్ణి ఇంటికి దూరం చేసుకోవాల్సి వచ్చింది. పర్లేదండి, ఏ సమస్య అయినా ఎల్లకాలం అంతా ఉండిపోదు కదా. త్వరలోనే వాడు మనసు మార్చుకుని తిరిగి ఇంటికొస్తాడు. ఏమండి, అవును, మీరు శ్రీవల్లితో మాట్లాడారా? అక్కడ తను వెళ్ళిన పనేమైందో కనుక్కున్నారా? శ్రీవల్లికి ఒక పని అప్పగిస్తే ఇక మనం దాని గురించి ఆలోచించాల్సిందేముంది చెప్పు. విజయంతోనే తిరిగొస్తుంది. సక్సెస్ఫుల్గా అన్ని కంప్లీట్ చేసుకొని వస్తానని చెప్పింది. సంతోషమండి, కానీ తనను చూడకపోతే ఎలాగో ఉంటుందండి. అయితే ఇప్పుడే చూడుతానని సరిపోతుంది కదా. ఎలాగండి? వీడియో కాల్ చేయి. హలో అమ్మా. ఏం చేస్తున్నావమ్మా? ఇప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చానమ్మా. మీటింగ్ సక్సెస్ అయిందట కదా, మీ నాన్నగారు చెప్పారు. అవునమ్మా. నేను కూడా నీకు శుభవార్త చెప్పాలి. ఏంటమ్మా అది? మీ దినేష్ అన్నయ్యకి ఉద్యోగం వచ్చిందట. ఎవరికీ తెలియకుండా నేనే ఆ జాబ్ అన్నయ్యకు వచ్చేలా చేశానమ్మా. అవునా? ఇది నాకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అమ్మా. మీ అన్నయ్య తన కాళ్ళ మీద తను నిలబడగలడని నువ్వు చెప్పావు కదా. ఈరోజు వాడిని మాట నిజం చేసి చూపించాడమ్మా. నీ మొహం ఎంతో సంతోషంతో వెలిగిపోతుందమ్మా. నీ కొడుకు ప్రపంచాన్ని జయించాడన్నంత ఆనందం నీలో కనపడుతోంది. నువ్వెప్పుడు అలాగే ఉండాలమ్మా. ఉంటాన్లే గాని ఆ విషయం వదిలే. అక్కడ నీకన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కదా? ఇక్కడంతా కంఫర్టబుల్ గానే ఉందమ్మా. దాని గురించి నువ్వు అస్సలు ఆలోచించొద్దు. సరే, ఇంతకీ త్రిదేవ్ ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? బానే ఉన్నాడమ్మా. తన కిందున్నాడు. సరిగాని మీటింగ్ అయిపోయిందంటున్నావు కదా, మీ ఇద్దరూ కలిసి సరదాగా ఎటైనా బయటికి వెళ్ళరండి. సరే అమ్మా, అలాగే వెళ్తాం. నీ ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. అలాగేనమ్మా, ఉంటాను. ఇప్పుడే బయలుదేరొస్తున్నాను.
ఇతను ఎక్కడికి వెళ్తున్నాడో, పైగా నాకు చెప్పకుండా వెళ్తున్నాడో. ఒరే దౌర్భాగ్యుడా, నీకసలు బుద్ధుందా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీలాంటి వాణ్ణి చెప్పు తీసుకొని కొట్టాలి. కల్పన, నేను ఈ మొగుణ్ణి, కనీసం మర్యాద లేకుండా అలా తిడుతున్నావేంటి? నేను తిట్టట్లేదండి, మీ వీడియోకొచ్చిన కామెంట్స్ చదువుతున్నాను. అవునా? అయితే ఓకే, చదువు చదువు చదువు. ఎరా చవట సన్నాసి, నీకు పని పట్ట ఏం లేదారా? అయినా ఇవేం ఐడియాలరా నీ బొందలో ఐడియాలు? నువ్వు మనిషివేనా? బుర్ర తక్కువ ఎతవా. వాడే మనిషి కాదు. తర్వాత చదువు. వీటినెవడు ఐడియాలు అనర్రా, సమాజాన్ని తప్పుదారి పట్టించే నీచమైన పనులంటారు. ఎందుకురా ఇలాంటి వీడియోలు తీసి మా ప్రాణాలు తీస్తావు? వాడికి ఏదో హెల్త్ ప్రాబ్లం అయి ఉంటుంది, అది పట్టించుకోవద్దు. నెక్స్ట్ చదువు. ఏమండి, ఇదేదో చాలా పెద్దగా రాశాడండి. చదువు చదువు. నీలాంటోడి మాటలు విని ప్లాన్ చేసి మరీ ఒకదాన్ని పడేశాను భయ్యా. చెప్పానుగా, మన ఐడియా ఎవరికో ఒక్కరికైనా ఉపయోగపడుతుందని. యూజ్ చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. నేనింకా ఈ కామెంట్ ని పూర్తిగా చదవలేదండి. సరే కానివ్వు. లేపుకుపోయి మరీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానండి. తీరా మ్యారేజ్ అయ్యాక తెలిసింది అది కూడా నాలాగా కూరగాయలు అమ్ముకుంటుందని. నవ్వేంత కామెడీ ఏముంది అందులో? నవ్వకుండా చదువు. సరే సరే, ఇంకోసారి లాంటి దిక్కుమాల ఐడియాలు ఇచ్చావంటే కూరగాయలు కాదు, నీ మెడకాయ కోసి అమ్మేస్తాను. అబ్బో, వీడు చాలా క్రూయల్గా ఉన్నాడు కల్పన. అయినా అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం వాడి తప్పు కదా. పైగా నా మెడ కోస్తానంటాడేంటి? జనాలు ఇలా ఉంటే చాలా కష్టం. మరి ఎలా ఉండాలండి? తర్వాత చెప్తాను కానీ నెక్స్ట్ చదువు. ఉరేయ్, బ్యాంకుకి కన్ను వేయాలా? నువ్విది వరకు జేబులు కత్తిరించేవాడివా? ఎవరన్నా దీన్ని ఐడియా అంటారా? అసలు ఇలా చెప్పినందుకు నిన్ను తీసుకెళ్లి బొక్కులో వేయాలి. దొంగతనం అనేది ఒక ఆర్ట్ అని చెప్పాను కదా. అయినా చదువుకోని వాళ్ళకి ఆర్ట్ గురించి ఏం తెలీదు. వదిలే, నెక్స్ట్ చదువు. అబ్బా, ఇది చదవడం నా వల్ల కాదండి. ఈడెవడో అసలు సిసలైన బూతులు తిట్టాడండి. అవునా? అయినా పర్లేదు, చదువు. నాకు అర్థం కాక అడుగుతానండి, ఎవ్వరూ మంచి కామెంట్లు చేయలేదని తెలిసినా కూడా ఎందుకని నాతో చదివిపిస్తున్నారు? కామెంట్స్ లో వాళ్ళు మనం చేసిన తప్పుల గురించి చెప్తే నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు అవి సరిదిద్దుకోవడానికి కల్పన. మొదటి ప్రయత్నంలోనే ఎవ్వరు విజయం సాధించలేరు. ప్రయత్నిస్తూ ఉంటేనే విజయం మనకి దక్కుతుంది. అలాగే. నువ్వు కానివ్వు. శ్రీ నీచుడా, నికృష్టుడా, అష్ట దరిద్రుడా. ఏంటమ్మా, ఏమైంది? అల్లుడు గారిని ఎందుకలా తిడుతున్నావు? తను తిట్టట్లేదు మావయ్య. మరి ఈయన పెట్టిన వీడియోకి పడ్డ అక్షంతలు చదువుతున్నాను నాన్న. ఆయన అవేం వీడియోస్ అవినాష్? పొద్దున ఆఫీసులో కూడా అందరూ నీ వీడియోస్ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. నవ్వనివ్వండి మావయ్య, నవ్విన నాపు చేయనే పండుతుంది అంటారు కదా. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు నా ఫ్యాన్స్ బ్యానర్లు కట్టుకొని మరి ఇంటి మీదకి లారీలో వస్తారు. అప్పుడు ఎంత పెద్ద స్టారో చూద్దురు గాని. ఫ్యాన్స్ రాకపోయినా పర్వాలేదు అవినాష్, నిన్ను కొట్టకుండా ఎవరు రాకుండా చూసుకో. వెల్ డన్ త్రిదేవ్, వెల్ డన్. చెప్పింది చెప్పినట్టు చేశావు. నేనంతేనండి, చెప్పింది చెప్పినట్టు చేయడంలో నాకు నేనే సాటి. మరోసారి నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలా కృతజ్ఞతలు చెప్పి నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఏం తగ్గించారు కదా. నో, నీకిస్తానన్న 10 కోట్లు తెచ్చాను. ఇదిగో తీసుకో. పనైన వెంటనే పేమెంట్ లేట్ చేయకుండా ఇచ్చే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా గౌరవం. ఇది జస్ట్ అడ్వాన్స్ అనుకో. వన్స్ బిజినెస్ స్టార్ట్ అయితే మీతో నాకు ఎన్ని పనులు కావాల్సి వస్తుందో, ఇలాంటి బ్యాగులు నువ్వింకా ఎన్ని తీసుకోవాల్సి వస్తాయో. నీ సపోర్ట్ మాకెప్పుడూ కావాలి. మీరిలా క్యాష్ ఇస్తున్నంత వరకు
నా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుందండి. శ్రీవల్లి, నా అందాల జాబిల్లి, నీకోసం వస్తున్నాను చెలి.